అలాగేనే థ్యాంక్యూ. దెబ్బకందరూ తల్లకిందులవుతారు. ఇంకాసేపట్లో జరగబోయేదానికి ఏకంగా పైకే పోతారు. ఏంటమ్మడో ఒకదాన్ని నువ్వు వేసుకుంటున్నావు? నువ్వు లేవని. అంటే ఏంటమ్మడు, నేనుంటే నీకు అంత కష్టంగా ఉంటుందా? అయితే నేను పోతానులే. చెంచు, ఊరికే అన్నాలేవే, హర్ట్ అవ్వకు. నిన్నేడిపించడం నాకు సరదాయే చెంచు. మరి ఇప్పుడు చెప్పు, ఎందుకింత హ్యాపీగా ఉన్నా? ఏం లేదే, కొద్దిసేపట్లో ఈ కొంపలో తుఫాన్ రాబోతుంది. దాన్ని తలుచుకుంటే నవ్వొస్తోంది. ఏం చేస్తున్నావు అమ్ముడు? చూడవే. నమస్తే. ఎహే, నువ్వుండవే. ఏరా మస్తాన్, ఏంటి అతి వినయం ప్రదర్శిస్తున్నావు? ఊరుకోండమ్మా, నేను అతి వినయం ప్రదర్శించడం ఏంటే? జరిగింది. అవును, నీ గొంతు ఆ కేకానంద స్వామి గొంతు ఒకేలా ఉన్నాయి. అమ్మో, కనిపెట్టేసింది. ఇక్కడ ఉంటే నాకే ప్రాబ్లం. వస్తానమ్మా. ఏయ్, ఆగు. నేనేం చేశాను రాకమ్మా? అంతొద్దు రోయ్. చెప్పు, ఆ కేకానంద స్వామి నువ్వే కదా? నిజం చెప్పు, లేకపోతే నేను ఊరుకో అమ్మడా. ఈడికేకనాథ స్వామి నీకు పతిదే అనుమానమే. వదిలే పోరా, పో. అమ్మయ్య, బజీ. లేదమ్మా, నాకెందుకో వీడే వాడు అనిపిస్తుంది. కాదమ్మడో, ఆడికింత పొడుగు గడ్డ ఉంది, సాలుగుళ్ళ జుట్టు ఉంది. ఆడేయడంట పెట్టి నుర్మయ్, నీతో మాట్లాడని చూడు. నాది బుద్ధి తక్కువ. అదేంటి అమ్మడో? లేకపోతే ఏంటే, ఆ గెడ్డాలు జుట్టు అన్ని పెట్టుడువేనే పిచ్చి మొద్దు. అంతేనంటావా? కాదు అని వదిలేసావు కదా. ఇప్పుడు వదులుతావేంటి? ఇతడైపోతాడికి ఏడ్చావులే, వాడెక్కడికి పోతాడులే కాని ఇప్పుడేం కదిలించకే. తర్వాత నేను చూసుకుంటాను. పదవే, లోపలికెళ్దాం. అక్షరా, అక్షరా, మనం రేపు గోవా వెళ్తున్నాం. కోవా ఎందుకు బాబు? అది తింటారు కదా. గోవా అంటే గోవా కద్దు చెంచు, అదొక ఊరి పేరు. ఏటి ఊరే? వెళ్ళండి వెళ్ళండి. వీళ్ళ పిచ్చి గాని అమ్మడి వీళ్ళని వెళ్ళెత్తదా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కే వెళ్దాం అనుకున్నానమ్మా, కానీ అక్కడ హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. లేదు నాన్న, ఇప్పుడు వెళ్ళడమే కరెక్ట్. ప్రశాంతంగా ఉంటుంది. బావగారు, ఒక 10 రోజులు హ్యాపీగా వెళ్ళిరండి. అన్ని రోజులుంటే బిజినెస్ ఏమవుతుందమ్మా? 3-4 డేస్ ఉంటాం అంతే. అంతేనా? 3-4 డేసేనా? ఇక్కడ అక్షర అంటే ఎవరు? కరెక్ట్ టైంకొచ్చావు. ఇప్పుడు మొదలవుతుంది. నేనే. మీకు నోటీస్ వచ్చిందండి. నోటీసా? అవునండి. ఎక్కడి నుంచి? కోర్టు నుంచి. ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటమ్మా? ఏమోనత్తయ్య, నీకు కోర్టు నోటీస్ రావడం ఏంటక్క?
ఏమైందమ్మా? అక్షర అక్క కూర్చోబెడదాం అక్క. ఇది పడిపోతే కిక్కుండదు. ఇప్పుడు ఎలా? అక్క అక్షర ఏమైందమ్మా? అక్క ఏమైంది అక్క? అక్క అక్క లేక అక్క అక్క అక్షర అక్షర అక్క అక్షర అక్క అమ్మ అక్షర అక్క లే అక్క అక్క అక్షర అక్క కళ్ళు తెరు అక్క అక్షర చెప్పు ఎందుకు చేసావు ఈ పని? నేనే చేశాను. ఏం చేసింది అత్తయ్య? ఏంటమ్మా ఏమైంది? నటించకండి. ఏమైంది అక్షర? కార్తిక ఏం చేశాడు? ఏం చేశాడా? నాకు విడాకుల నోటీస్ పంపించాడు. లేదక్షర, ఇదో ఏదో చేసింది. వదలండి. ఆయన దానికి విడాకులు ఇస్తే నన్నంటారేంటి? ప్రతి దానికి నేను ఒక దాన్ని దొరికాను మీకు. నేను నీకు నోటీస్ పంపించడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నాన్ సెన్సా? ఇది మీ సంతకమేగా? మాట్లాడరే, ఇది మీ సంతకమా కాదా? బావగారు, ఇది మీ సంతకమే కదా? కాదు, నాది. లేకపోతే ఏంటి? మొగుడు పెళ్ళానికి విడాకులు ఇవ్వక పక్కింటి ఆవిడకిస్తాడా? ఇది మీదేనా మీదేనా అని ఓ గొడవ చేస్తారే. ఇంకెందుకు ఆలస్యం? ఏ పిచ్చికోటమ్మా, బట్టలు సర్దుకొని ఇంటికెళ్ళు. వెళ్లే దారిలో బేగం బజార్కెళ్ళు. అక్కడ కుట్టు మిషన్లు చీప్గా దొరుకుతాయి. ఒకటి కొనుక్కో. మిషన్ కుట్టుకుంటూ కాలం గడిపేయచ్చు. ఏంటే? ఏయ్, ముందు చేయి దించండి. డ్రామాలు ఆడటం ఆపి పని చూడండి. విడాకులు ఇస్తానన్నారు, సరే అన్నాను. ఇచ్చారు, మధ్యలో నన్నంటారేంటి? అదే నాకు విడాకులు ఇవ్వండి, ఒక్క నిమిషం ఈ కొంపలో ఉండను. అత్తయ్య, నేను వెళ్ళిపోతాను అత్తయ్య. అమ్మ అక్షర, ఆగమ్మా. ఇదే ఏదో చేసుంటుంది. అవునక్క, అదే ఏదో చేసుంటుంది. అమ్మా, ఏం కూరే? అన్నం పెట్టవే, ఆకలి దంచేస్తుంది. హ్యాపీగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటానే. ఈ లోపు మీరు ఒక నిర్ణయానికి రండి. రా. అక్షర, అక్షర, అక్క, ఈ సంతకం నాదే కావచ్చు, కానీ దొంగ సంతకం. ఐ మీన్ ఫోర్జరీ చేశారు అక్షర. నీ సంతకం ఫోర్జరీ చేసేలా ఉంటుందా? దాన్ని ఎవరు ఫోర్జరీ చేస్తారు? అది ఉందిగా మా మహాతల్లి, అదే చేసి ఉంటుంది. అవును అక్షర, ఇది ముమ్మాటికి దాని పని. మీరు నా మీద ప్రేమతో ఇవన్నీ చెప్తున్నారు అత్తయ్య, కానీ నాకు తెలుసు ఇది దొంగ సంతకం కాదని. ఈయన నా మీద చేయి చేసుకున్నప్పుడే నాకు అర్థమైంది దానికి దగ్గర అవుతున్నాడని. అదేమి కాదమ్మా, ఇదంతా కాదు,
నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. వద్దత్తయ్య, నేను ఈ ఇంట్లో ఒక పెద్ద సమస్యగా మారాను. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయినా అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం దేనికి? నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. నేను నిర్ణయించుకుంటాను. అక్షర అక్షర కార్తీక్ బాబు అక్షరకు విడాకులు ఇవ్వడం ఏంటి? అంతా విచిత్రంగా ఉందే. ఇస్తే గిస్తే మా అమ్మడికి విడాకులు ఇవ్వాలి గాని. ఛీ! అయ్యో పాపం, అక్షరం బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆ అమ్మాయి దేన్నైనా అమ్మలాగా తట్టుకునే రకం కాదు. ఆ? అంతా వినేసిందా? వాట్ చెంచు మహాలక్ష్మి, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఏమీ లేదే అమ్మడో, ఉండి ఉండి అక్షరకి విడాకులు ఇచ్చేడేటే. అవును, ఇస్తే నాకివ్వాలి గాని. అవును, నోరు జారేశాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మాట్లాడు. నోరు జారేశాను. జార్లేదే, నీ మనసులో మాట అనేసావు. ఏ తల్లైనా కూతురికి అల్లుడు విడాకుల వాళ్ళని కోరుకుంటుందా ఏంటి? నువ్వు కోరుకుంటావే, ఎందుకంటే నువ్వు తల్లివైతే కదా. అమ్మడో, హేమోయ్, తొక్కల సెంటిమెంట్లు నువ్వును. ఇవన్నీ పక్కన పెట్టు. మీరంతా ఒకటేనే. మంచితనం ముసుగేసుకున్న గజ దొంగలు మీరు. మరి నువ్వో? మంచితనం మూర్తీభవించిన ఉత్తమురాల్నే. అవును, నిజమే. పెద్ద అక్షరమ్మ అక్షరమ్మ బుట్ట బొమ్మ గడద గుడ్డు బొమ్మ అని భజన చేశారు కదా. హ, ఇప్పుడు చూడవే, దాన్ని నీ అల్లుడేం చేశాడో. అమ్మడో, నువ్వు కొట్టకపోతే ఒక మాట. నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసే. ఈ విడాకులు కూడా నేనే ఇప్పించానంటావు. దీని వెనుక కూడా నేనే ఉన్నాను అంటావు. ఎంత ఆనందమే నీకు. వాడు దానికి విడాకులిస్తే నేనేం చేస్తాను? అది వాడిష్టం, దాని కర్మ. అంతే. అక్షర, అమ్మ అక్షర, 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 అమ్మ అక్షర, అక్షర, అమ్మ అక్షర, ఏంటమ్మా? అక్షర, అక్షర, అక్క, అక్షర, అక్షర అక్షర, అక్క ఏమైందక్క? అక్క, అక్షర, అమ్మ అక్షర, అత్తయ్య, ఏమైందంటావేంటే? వీడు చేసే నిర్వాకానికి ఏ విషయం తాగేసి ఉంటుంది ఇది. అక్షర నాకే పాపం తెలీదు అక్షర. కార్తికేయ, ముందు డాక్టర్కి ఫోన్ చెయ్యి. శ్రీరామ్, ముందు పక్కనే ఉన్న డాక్టర్ త్వరగా రమ్మని చెప్పు. ఫాస్ట్. అక్షర, అయ్యో అక్క, ఎంత పని చేసావక్క. అయ్యో, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష వేసుకుంటావా అక్క? ఇదేంటత్తయ్య ఇలా జరిగింది? ఏయ్, హలో నోరు మూసుకుని పక్కకెళ్ళు. డాక్టర్ గారా? ఇప్పుడు పిలవాల్సింది డాక్టర్ని కాదండి, అంబులెన్స్ ని. హలో, ఎమర్జెన్సీ, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 43 లాస్ట్ బిల్డింగ్. వచ్చేసేయండి, వచ్చేసేయండి. శ్రీరామ్, మనం కార్లో తీసుకెళ్దాం పద. త్వరగా వచ్చేసేయండి.
రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు పోయిరా నిష్టమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేది